ఇప్పుడు ఎక్కడికక్కడ దోపిడీ వ్యవస్థ చేస్తున్నారండి. ఇప్పుడు ఉన్న పంచిపోతాలను అమ్మేశారు. ఒకటి గాలిగా తీసుకొస్తున్నాం, ఆడపడుచున్న అందరికి గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి గ్యాస్ కొట్టడం జరిగింది. ఆ విధంగా గాలి నమ్ముతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను, ఏదో 100 రూపాయలు సబ్సిడీ ఇస్తాను. ఇక భూమిని పంచిపోతాలో రెండోది భూమి. ఆ భూమి ఉందనుకోండి, దాన్ని చెప్పారు ఇందాక ఎస్సీజెడ్ల పేరు మీద ఇన్నర్ రోడ్లు, అప్పర్ రోడ్లు, లోయర్ రోడ్లు ఈ పేరు మీద పేదవాడు కడుపు కొట్టారు, రైతులను మోసం చేశారు. ఆ విధంగా భూమిని దోసుకుంటున్నారు. ఇక ఉన్నది మేఘాలు, ఆకాశం. ఈ మేఘాలన్నీ ఓ తోటకు తోలుకొచ్చి మేఘమదనం చేస్తారని చెప్పి రఘువీరారెడ్డి చెప్పి మేఘమదనం పేరు మీద కోట్లు తిన్నారు. ఎందుకంటే చాలా సార్లు చూసాం, అసలు మేఘమదనం వలన ఒక చుక్క వాన పడలేదు, ప్రకృతి కరుణించి పడిందే తప్ప మేఘమందనం ద్వారా మరి పడలేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా దాన్ని తిన్నారు. ఇక అగ్ని మిగిలింది. ఈ అగ్నిని ఏం చేశారు, ఏమనంటే మేము ఈ విద్యుత్ ప్రాజెక్టులు కడుతున్నాము అది ఇది అన్నారు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకులు వాళ్ళ వియ్యంకులు అందరూ ఈ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల ద్వారా దోసుకుతున్నారు.